ఇండియా కూటమిదే అధికారం, కాంగ్రెస్ సునామీలో బీజేపీ కొట్టుకపోతది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాదు, ఏ పార్టీ మద్దతు ఇవ్వదు. సీఎంగా పీఎంగా పనిచేసిన మోదీకి రాజ్యాంగంపై అవగాహన లేదు. ఓవైసీ గెలుపునకు బీజేపీ కృషి చేస్తున్నది. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో కేఏ పాల్ లాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఫ్రస్ట్రేషన్ కాదు, సార్కి ఏమో అయింది, ఏదో సంథింగ్ అయింది. ఇప్పుడు మరి దీన్ని కూడా పసిగట్టాలి. తీరా జైలు పోయే టైంకి నాకు పానం ఎట బాగాలేదా, క్యాల్ తప్పిన అంటాడా అని పుట్టుకున్నా. అటువంటి లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు లెక్కనే ఉండాలి కేసీఆర్. ఓవైసీ గెలుపునకు బీజేపీ కృషి చేస్తున్నది. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో కేఏ పాల్ లాగా మాట్లాడుతున్నాడు. ఆయనపై నాకు సానుభూతి ఉన్నది. 100 రోజుల పాలనకు ఈ ఎన్నికల రెఫరెండమే. కొడంగల్లో ఓటు వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాదని పేర్కొన్నారు. సోమవారం రేవంత్ రెడ్డి కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన తన నివాసంలో మాట్లాడారు. దేశంలో 336 సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీకి 400 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేందుకు పార్టీలు సిద్ధంగా లేవని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా పనిచేసిన మోడీకి రాజ్యాంగంపై అవగాహన లేదని రేవంత్ నిన్న విమర్శించారు. సో మొత్తానికి ఇండియా కూటమిదే అధికారం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉంటే ఇక